అందరికీ నమస్కారం. ప్రియతమ స్టోరీ పార్ట్ 9 అండి. అయిష్టంగా ముఖం పెట్టుకొని తింటున్న అతన్ని అయోమయంగా చూసింది. తిన్నవరకు ఏమీ కదిలించలేదు. తర్వాత అడిగింది ఏమైంది అని. అప్పటికే అసహనంతో ఉన్న అతను ల్యాప్ టేబుల్ మీద ఉన్న వస్తువుని విసిరికొట్టాడు. ఒక్కసారిగా ఉలికిపడింది వేద. హర్ష ఏమైంది? ఆమె అడుగుతుండగానే లేచి బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనక పరిగెత్తింది వేద. విండో దగ్గర నిలబడి సిగరెట్ బయటికి తీసి వెలిగిస్తుంటే గబుక్కన లైటర్ లాక్కొని దూరంగా విసిరేసింది వేద. ఆమె వైపు వాడి చూపులు విసిరాడు. అతని చూపులకే కాస్త జంకింది వేద. నాకు కాసేపు దూరంగా ఉండు, విసుగ్గా ముఖం తిప్పుకున్నాడు హర్ష. చలిగాలి లోపలికి వస్తుంటే వెంటనే విండో క్లోజ్ చేసింది వేద. ఏమైంది చెప్పు హర్ష, ప్లీజ్. నాకు విసుగ్గా ఉంది. నీ బిహేవియర్ చూస్తుంటే నాకు చాలా చాలా విసుగ్గా ఉంది. ముఖం చిట్లిచ్చాడు హర్ష. నువ్వు విసుక్కునేలా నేనేం చేశాను వేద? అతని వైపే చూస్తూ అడిగింది వేద. ఏం చెయ్యట్లేదు అని నా బాధ. నువ్వు ఇలా అన్నిటికీ మౌనంగా ఉంటే నాకు నచ్చలేదు. చిరాకు వస్తుంది. పిచ్చి పట్టేలా ఉంది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయి. చేతిలో ఉన్న సిగరెట్ మళ్ళీ పెదవుల మధ్య చేర్చి లైటర్ కోసం వెళ్ళిపోతుంటే అతని చేతులు పట్టుకొని ఆపింది వేద. వెంటనే లాగి దాన్ని కూడా నలిపి అవతలి విసిరేసింది వేద. నేను కోపంలో ఎలా మారిపోతానో నీకు తెలుసు కదా వేద. నాకు ఇంకేం గుర్తుండదు. అతను అత్యంత గంభీరంగా అన్నాడు. రేపటి నుంచి ప్రాక్టీస్కి వెళ్తున్నావా? అతనికి సమాధానం ఇవ్వలేదు ఆమె ప్రశ్నకి. పరిగెత్తగలవు కదా. ఈ ఇంట్లో ఉండి నువ్వొక్కడివే హర్ష. నీతోనే మాట్లాడుతున్నాను. ఆమె అతని భుజాన్ని వెనక్కి నెట్టి తన వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేసింది. ఆమె చేతిలో టక్కున పట్టి వెనక్కి మడిచి ఆమెను దగ్గర లాక్కొని అప్పటికే హఠాత్పరమానికి బిగిసిపోయిన ఉన్న వేద ముఖంలోకి చూస్తూ, ఇంట్లో నాతో పాటు నువ్వు కూడా ఉన్నావు వేద, కానీ నేను ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది అంటూ ఆమెను విసుగ్గా వెనక్కి నెట్టాడు. సారీ అంది చాలా నెమ్మదిగా. నీ మనసులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటూ వేద ఈ లైఫ్ నాకు మాత్రమే నచ్చలేదు అన్నాడు. మాటలు విన్న తర్వాత ఆమె మనసంతా వికారంగా అయిపోయింది. అతను అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆమె మాత్రం శిలలా అక్కడే నిలబడిపోయింది. ఎందుకు తన మనసు ఇంత చంచలంగా ఉంటుంది? నిమిషానికి ఒక ఆలోచన. ఎందుకు తను ఇంత చిత్రంగా బిహేవ్ చేస్తుంటుంది? కాసేపు హర్ష తనకేదో చేయలేదని ఆలోచిస్తుంది. మరి కాసేపు అతనికేం తను ఇవ్వలేదు అని ఆలోచిస్తుంది. అతన్ని విడిచి వెళ్ళిపోయి ఉండలేనని ఆలోచిస్తుంది. అతను ఉంటే అతను హ్యాపీగా లేడని ఆలోచిస్తుంది. అతని దగ్గర అవ్వాలా వద్దా అనే సంశయం, దూరంగా వెళ్ళి బ్రతకలేని భయం. ఆమె తల పట్టుకొని అక్కడే కూలబడిపోయింది. అమృత కాల్ లిఫ్ట్ చేయగానే బుద్ధుందా మీ ఇద్దరికి? ధరణి గట్టిగా అడిగింది. అమృత, శృతి ఇద్దరూ నవ్వుకుంటూ స్పీకర్ ఆన్ చేసి మేమేం చేశామే అన్నారు అమాయకంగా. ఇరికించిపోవడంతో ముందుంటారే. ధరణి చాలా కోపంగా అంది వాళ్ళిద్దరితో. మరి ఏం చెయ్యమంటావు? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయారు. మీ బావని చూసావా ఎలా చూశాడో? భయం వేసిందే తల్లి అంది అమృత అయోమయంగా. మిమ్మల్ని ఏమైనా కొట్టాడా తిట్టాడా? ఎందుకా భయం అంది ధరణి. నిన్నేమన్నా కొట్టాడా తిట్టాడా? నువ్వు భయపట్లే వెంటనే అంది శృతి. నువ్వు నోరు మూసుకో. నాది వేరే, మీది వేరు, ఓకేనా? అయినా నా హ్యాండ్సమ్ గారితో చక్కగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయక మా మీద అరుస్తావేంటి అంది అమృత. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. గాలి మళ్ళింది ఏంటి? ధరణి గయ్యమంది. బాగున్నాడు కదే, నువ్వు ఎలాగో సైడ్ అయిపోయావు. మేమేమన్నా ట్రై చేసుకోమా? గారాలు పోయింది అమృత. అమ్ము నువ్వేనా మాట్లాడేది? ధరణి ఆశ్చర్యంగా అంది. అవునే అంది అమృత సిగ్గు నటిస్తూ. చంపేస్తాను పిచ్చిగా మాట్లాడావంటే. పెట్టేయండి ఫోన్ ధరణి అరిచేసింది. ఆగాగు, ఎంతకు ఎందుకు వెళ్ళినట్టు? అమ్మ వచ్చింది. అయినా నువ్వెందుకు అరుస్తున్నావు? మీ అమ్మ వచ్చేసరికి తీసుకెళ్లారేమో. ఒకవేళ వేరే కారణమే ఉంటే మీరు అలా వెళ్ళిపోవచ్చా? ఇంకోసారి అలా చేశారంటేనా? ఓకే మేడం, ఓకే కూల్, సర్లే. 2 డేస్లో పార్టీ ఉంది, మీరు వచ్చేయండి. అడ్రస్ నేను షేర్ చేస్తాను. అప్పటి వరకు నేను రాను, ఓకేనా? కొంపదీసి పెళ్లి చేసుకోవట్టది కదా నువ్వు. ఇక మీరు ఆపి నోరు మూసుకొని పడుకోండి. ధరు ఆగు. ఏంటి? నిజం చెప్పు. ఈవేళ రొమాంటిక్ స్పేస్ బాగా తీసుకున్నారేమో.
కదా అల్లరిగా అడిగింది శృతి. ఇప్పుడు నువ్వు నోరు మూసుకోలేదో అనుకో, అక్కడికి వచ్చి తంతాను. ధరణి కాలు కట్ చేసేసింది. మెట్లు గదిలోకి వెళ్ళబోతుంటే గగన్కి బాల్కనీలో ధరణి తిరుగుతూ కనిపించింది. ఆమె చివరి మాటలు అతనికి అర్థమయ్యాయి. ఆమెని తెరపేరా చూశాడు. ఫోన్ చెవిలో పెట్టుకొని మాట్లాడుతూ రైలింగ్ మీద చేతులు బిగించి గార్డెన్లోకి చూస్తున్నట్టు ఉంది. నైట్ డ్రెస్లో ఉంది. ఆమె జడ మాత్రం నల్ల త్రాచులా ఆమె నడుము కిందికి ఉండి ఆమె అటు ఇటు నడిచినప్పుడు ఆమె నడుముతో పాటు లయబద్ధంగా ఊగుతోంది. కాల్ కట్ చేసి ఫోన్ ప్యాకెట్లో పెట్టుకొని మరుగు 4-5 క్షణాల తర్వాత ఆమె జారు జడ 2 చేతులతో పట్టి పైకి ముడి పెట్టసాగింది. ఆ క్రమంలో పైకి జరిగిన ఆమె టీషర్ట్ అర్ధవృత్తాకారంలో ఉన్న ఆమె నడుము వంపుని బహిర్గతంగా చేసింది. నేను పొడుపు నాటి వెన్నెలంలాగా ఆమె మసక వెలుతురులో చాలా అందంగా కనిపించింది. అతను చూస్తుండగానే అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని వెనక్కి వాలింది. ముడిపెట్టిన ఆమె జడ ఒత్తుకోవడంతో అబ్బా అంటూ విసుక్కున లేచి కూర్చుంది. అతను వచ్చినట్లు ఆమె గమనించలేదు. మళ్ళీ ఆ జడ ముడి విప్పి పక్కకు వేసి వెనక్కి వాలింది. మొబైల్ ఆన్ చేసి సాంగ్స్ పెట్టి టీపై మీద పడేసింది. నీతో ఏదో అందామనిపిస్తుంది, ఎప్పుడూ నీతో ఉండాలనిపిస్తుంది. నా పుట్టుక నీతో మొదలైంది, నీతోనే పూర్తి అయిపోయింది. ఇంకెలా చెప్పను, మాటల్లో వివరించి నీకెలా చూపను నా మనసుకి మించి. అతను అక్కడ నుంచి గదిలోకి వెళ్ళిపోయాడు. మరో 15 గంటల పాటు అలాగే కళ్ళు మూసుకొని పాటలు వినసాగింది. ఇవన్నీ మన వల్ల కాదులే, వింటుంటే పిచ్చి లేస్తుంది అనుకొని కాసేపటికి చలి పెట్టడంతో ధరణి లేచి గదిలోకి వెళ్ళిపోతూ లైట్ వెలుగుతుంటే గగన్ గది వైపు చూసింది. ఇంకా రాలేదనుకుంటా, లైట్ ఆపితే బెటరేమో అనిపించి అటువైపు అడుగులు వేసింది ధరణి. తలుపు నెట్టగానే తెరుచుకోవడంతో గగన్ లేడు అనే అనుమానం నిజమైంది ధరణికి. ఆమె లోపలికి వచ్చి తలుపు పక్కన గోడ మీద స్విచ్ బోర్డుని చూసి టక్కున లైట్ ఆపింది. తలుపు వెనకాలన్న హ్యాంగర్కి టవల్ తగిలి వెనక్కి తిరగబోయేసరికి లైట్ ఆగిపోయింది. గాలికి తలుపులు తెరుచుకున్నాయి. దాన్ని నెట్టాడు. బయటికి వెళ్ళాలని చూసిన ధరణికి తలుపులు పడిపోవడంతో ఒక్కసారిగా భయం వేసేసింది. ఆ చీకట్లో ఏదో ఆకారం కనిపించింది ధరణికి. గగన్కి కూడా ఎవరో అక్కడే ఉన్నట్టు అర్థమయ్యింది. ఒక అంగలో ఆమె చేతిని వెనక్కి మడిచి టక్కున పట్టేసుకొని దగ్గరికి లాక్కున్నాడు. పట్టుకున్న తర్వాత అక్కడ ఉంది ఎవరో అతనికి అర్థమయ్యింది. అతను వదిలే అంతలో ధరణి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఏయ్ ధరణి! అతని మాట ఆమెను వినిపించుకోకుండా భయంతో అత్తయ్య, అమ్మ మరోసారి అరవబోతుంటే ఆమెను చుట్టుకున్న 2 చేతుల గురించి అతన్ని మరిచిపోయి కాళ్ళతో తలుపులు పూర్తిగా నెట్టి ఆమె పెదవులని అతని పెదవులతో మూసివేశాడు. ఆమె అరుపు క్షణాల్లోనే మాయమైపోయింది. ధరణి బిగుసుకుపోయింది. తన దగ్గర ఉన్నది ఎవరో అర్థం అవ్వగానే ఆమె కంగారులో పోయి అతను చేస్తున్న పనికి ఆమె కనుమాపలు అతన్ని చూడ్డానికి దీక్షంగా సంతరించుకుపోయాయి. ఆమె కనుపాపల రెపరెపలు ఆ చీకటిలో అతను కనపడలేదు. మరింత దగ్గర అయిన 2 దేహాల స్పర్శకి ఆమెకి వెన్నులో చలి లాంటిదేదో మొదలైంది. అతను కావాలని అలా చెయ్యకపోయినా పాల మీగడ లాంటి పెదవుల స్పర్శకి వీడబుద్ధి కాలేదు అతనికి. మధువు లోలోకి ఆమె పెదవులలో మకరందాన్ని ఆస్వాదిస్తున్న మధుపంలా ఉంది అతని తీరు. ఆ గాఢమైన బుద్ధికి అప్రయత్నంగా ఆమె కన్నులు మూసుకుపోయాయి. ఆమె గుండె శబ్దం బయటికి వినిపించేలా కొట్టుకుంటోంది. అతని చేతులు ఆమె నడుము మీద బిగుసుకున్నాయి. కేవలం కొన్ని క్షణాలకే ఆమె ఉక్కిరి బిక్కిరైపోయింది. ఊపిరి భారమై అతని నుంచి భారంగా వెనక్కి జరుగుతుంటే స్పృహలోకి వచ్చినట్టుగా ఆమె నుంచి తల వెనక్కి తీసుకున్నాడు గగన్. వేగంగా శ్వాసం తీసుకుంటోంది ధరణి. అతను అలాగే ఆమెను ఒక చేతిని చుట్టేసి ఆమె మీదికి ఒరిగినట్టుగా స్విచ్ బోర్డు అందుకొని లైట్ వేశాడు. ఒక్కసారిగా ఆ అంధకారంలో కొత్త వెలుగు కనిపించేసరికి ఆమె కళ్ళు తెరవలేకపోయింది. కళ్ళు మూసుకొని భయంగా అతన్ని కోగిల్లో ఉన్న ఆమెను అలాగే చూస్తుండిపోయాడు గగన్. అతని భారీ బాహులలో బుజ్జిపెట్టలా ఉంది ధరణి. ఆమె శరీరంలో వణుకు అతనికి స్పష్టంగా తెలుస్తుంది. నెమ్మదిగా ఆమె నుంచి చేతులు దూరం జరిపాడు. ధరణికి కళ్ళు తెరిచి అతని వైపు చూడాలంటే భయం వేసింది. అతను వదలగానే చప్పున తలుపు వైపు తిరిగి బయటికి వెళ్ళిపోతుంటే అది గమనించి చెయ్యి అడ్డు పెట్టాడు.
ఆమె తల అతని చేతికి తగిలి అతని చెయ్యి తలుపుకి తగిలింది. ఆమె ఉలిక్కిపడి అడుగు వెనక్కి వేసి కంగారుగా చూసింది. కళ్ళు ఎక్కడ పెట్టావు? చిన్నగా కసురుతుంటే చప్పున అతని చేతిని పట్టుకొని ఎర్రగా అయిపోయిన చేతి వెనక భాగాన్ని చూస్తూ సారీ చూసుకోలేదు అంటూ అతని వైపు చూసి అలాగే చూస్తున్న అతని చూపులకి తాళలేక గబుక్కున తలుపు తెరిచి బయటికి పరిగెత్తింది ధరణి. రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోబోతుండగా ధరణి రేవతి పిలుపుకి అదిరిపడింది. ధరణికి కంగారు వేసింది. నుదుటి మీద మెడ మీద పట్టిన చిరు చెమ్మట్లని చేత్తో తుడుచుకొని నెమ్మదిగా తలుపు తెరిచింది ధరణి. ఏంటే పిలిచావా? కూతురు గదిలోకి వస్తుండగా అడిగింది రేవతి. పిలవలేదంటే ఖచ్చితంగా అనుమానం వస్తుంది అంతగా అరిచింది తను. అంది అమ్మ. అవునమ్మా అంటూ ప్యాకెట్లో ఉన్న ఫోన్ మెల్లగా బయటికి తీసి హారర్ మూవీ చూస్తుంటే భయం వేసింది అంటూ టక్కున అబద్ధం చెప్పేసింది ధరణి తన తల్లితో. నీ అరుపుకి వినిపించిందని పనమ్మాయి చెప్పింది. ఏమైందనుకున్నా భయపడి చచ్చాను అనుకో. నువ్వు ఇంకా చిన్నపిల్ల చేష్టలు మానవు. త్వరగా పడుకో, రేపు గుడికి వెళ్ళాలి అంటూ తిట్టేసి బయటికి వెళ్ళిపోయింది రేవతి. తల్లి వెళ్ళగానే డోర్ లాక్ చేసుకొని బెడ్ మీద కూర్చొని దుప్పటి వేసుకునింది. ఆమె కళ్ళు మూసుకుంటే అతని స్పర్శ పెదవుల మీద మెరుస్తుంది. ధరణికి నిద్ర పట్టలేదు. నిజమే కదా, అయినా ఏంటిలా? అది అనుకోకుండా జరిగిందా, కావాలనా? ధరణికి పిచ్చి పట్టేలా ఉంది ఆలోచిస్తుంటే. తను వచ్చేటప్పుడు అతను చూసిన క్షణకాలం పాటు ఆ చూపులకి తనకింకా గుర్తుకొస్తున్నాయి. వామ్మో, ఏంటి అలా చూశాడు? రేపటి నుంచి ఎలా ఫేస్ చేయాలో ఈ గగన్ గాన్ని? ధరణి ఆలోచనలతో అర్ధరాత్రి వరకు నిద్ర పట్టలేదు. ఎప్పటికో పడుకునింది. అతను చేసిన పని ఆమె కలలో కూడా వదిలిపెట్టలేదు. ఆ రాత్రంతా కలత నిద్ర గతైపోయింది ధరణికి. ఇంకా అతని చేతులు స్పర్శ ఆమె చుట్టుకునే ఉన్నట్టుంది. రేపటి రోజు ఆమెకి కంగారు తెస్తుంది. గగన్ అసహనంగా ఉంది హర్ష గొంతు. హైదరాబాద్ వస్తున్నారా? గగన్ నవ్వుతూ పిలిచాడు. బర్త్డేకి పిలుస్తున్నావా అని విసుక్కున్నాడు హర్ష. లేదు, పార్టీకి పిలుస్తున్నా. గగన్ చిన్నగా నవ్వాడు. చిన్నపిల్లలకే కటింగ్ ఏంటి అంటావు కదా, ఇప్పుడు తమరు చేస్తుందేంటో వెటకారంగా అన్నాడు హర్ష. మా మామ కోసం రా ఇదంతా, ఇక మనం చైర్మన్ అయిపోయాం అన్నాడు గగన్. మేం రావట్లేదు, 2 monthsలో ఎలాగో అక్కడే వచ్చేస్తున్నాం అన్నాడు హర్ష. ఓకే, నో ప్రాబ్లం. గగన్ భుజాలు కదిలించాడు. అసలు నువ్వు ఫ్రెండ్వేనారా? బ్రతిమాలి రప్పించుకోవాల్సినది పోయి నో ప్రాబ్లం అంటావా? హర్ష పళ్ళు నూరాడు. నీ గడ్డం కాళ్ళు పట్టుకోవాలా బే? అంతొద్దులే, నీ కుదిరినప్పుడు రాబే అన్నాడు గగన్. వావ్, వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ అని వేద నాకు పిచ్చి పట్టించేలా ఉంది. రా, రేపో మాపో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. హైదరాబాద్ బెటర్ ఏమో, మంచి హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ. ఏంటి ఎటకారమా అని హర్ష చిరాకు పడ్డాడు. లేకపోతే ఏంట్రా ఈడెట్, నీ వైఫు నీ ఫ్రెండు నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్న అమ్మాయి. తనకి ప్రేమగా నీ వైపు టర్న్ చేసుకోలేకపోయావు. దండగా నువ్వు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయమంటే చేస్తావు, ప్రేమించేలా చేసుకోవడం రాదు. కాస్త రెచ్చగొట్టాడు గగన్. అక్కడ మామూలు అమ్మాయి కాదు, వేదరా వేద. నా చేత పట్టపగలే చుక్కలు లెక్క పెట్టిచ్చేస్తుంది వాపోయాడు చెప్తూ హర్ష. సిగ్గుండాలి ఈ మాట అనడానికి. ఏంట్రా అంత మాట అనేసావు? కూల్గా ఉండు ముందు. నీ ముష్టి కోపాన్ని వదిలేసి తనతో కూల్గా ఉండు ముందు. ఓపిక లేదా? రా, నీకు సచ్చిపో వెద్దవా. గగన్ హర్ష పెదవులు బిగించాడు. రే, నువ్వు ఇలా అంటే ఎలా రా? ఎవడు లవ్ వాడే చేసుకోవాలి, ఎవడు లవర్ని వాడే పడేసుకోవాలి. ఇవన్నీ పక్క వాళ్ళని అడిగితే దరిద్రంగా ఉంటుంది. పెట్టే ఫోన్ అంటూ చిరాగ్గా కాలు కట్ చేశాడు గగన్. ఒక అమ్మాయిని పడేయడం రాదు, కానీ వీడికి కూడా నాకు చెప్పే వాడైపోయాడు. హర్ష నిటూర్చాడు. నీలాగా అమ్మాయిల్ని పడేయడం రాదు, కానీ వాళ్ళంతటా వాళ్ళే గగన్కి పడిపోతారు. అక్కడికి వచ్చిన వేదం మాటలకి ఉలికిపడ్డాడు హర్ష. తలుపు బాదిన శబ్దం వినిపించి బద్ధకంగా లేచింది ధరణి. ఆవరించుకుంటూ వచ్చి తలుపు తెరిచింది. భద్రకాళిలా కనిపించిన తల్లిని చూసి జంకింది. నీకేం చెప్పాను? పొద్దున్నే రెడీ అవ్వమని చెప్పానా? నువ్వు ఇంకా మొద్దు నిద్రపోతున్నావే. పొద్దున్నే చక్కగా లేచేదానివి హాస్టల్కి వెళ్ళి అలవాట్లన్నీ మార్చేసుకున్నావా అని రేవతి తిట్లని వికారంగా ముఖం పెట్టుకునింది. హాస్టల్ కాదు, పీజీ.
ధరణి మరింత నీరసంగా చెప్పింది. నీ మొహం ఏదో ఒకటి. రేవతికి కోపంగా అంది. అరగంట టైం ఇచ్చి రెడీ అవ్వు, వస్తా. నీరసంగా వెనక్కి వెళ్ళిపోతున్న ధరణిని చూసి మేం వెళ్ళిపోతున్నాం, బావ తీసుకొస్తారా? రేవతి మాటలు ఆమె చెవులో చేరిన మరుక్షణాన గబుక్కను వెనక్కి తిరిగి చూసి అమ్మా అని గట్టిగా అరిచింది ధరణి. మీకు ఇది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.